హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది రాకీ బై టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఈ రోజు వీడియోలో ఎవరైతే కనుక మీరు మీకు యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కనుక వ్యూస్ అసలు రావట్లేదు ఏంటి భయ్యా అసలు మాకు ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి అనుకుంటారో, సో వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్తాను అనమాట. మిస్టేక్స్ చెప్పిన తర్వాత మీకు ఒక టిప్ అయితే ఇస్తానమాట. మీకు యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ అనేది ఎలా తెప్పించుకోవాలని అని చెప్పేసి కంప్లీట్గా ఈ యొక్క వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడాలి గైస్. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. ఇక్కడైతే చూసుకోండి అనమాట. ఎవరైతే కనుక యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారో, ఎవరైతే కనుక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారో, సో వాళ్ళకి కొంత టైంలో వ్యూస్ అనేది బాగానే వస్తాయి, కొంత టైంలో వ్యూస్ అనేది అయితే రావన్నమాట. ఎగ్జాంపుల్ నా ఛానల్ చూసుకోవచ్చు అనమాట. సో నా ఛానల్ అనేది బేసిక్గా ఏంటంటే కనుక నేను ఒక 2 months అనేది గ్యాప్ ఇవ్వడం వల్ల మనకైతే వ్యూస్ అనేది డౌన్ అయినాయి. కొంతమంది కంటిన్యూస్గా రన్ చేస్తున్నా సరే వ్యూస్ అయితే రావన్నమాట. అలా ఎందుకు వ్యూస్ రావనేది ఏంటని చెప్పేసి ఇప్పుడైతే చెప్తా చూడండి. ఓకే, సో వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే కనుక ఒక పెద్ద మిస్టేక్ వచ్చేసి షేర్ చేయడం అనమాట. వీడియోస్ని మీ యొక్క వీడియోస్ని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు యావరేజ్ వీడియోస్ అయితే పడిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు వీడియో అయితే చూడరు, జస్ట్ ఓపెన్ చేసి లైక్ చేసి బయటకి అయితే వచ్చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన యావరేజ్ వీడియోస్ అయితే పడిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఒక వీడియో కనుక డౌన్ అయితే దాని తర్వాత వీడియోస్ కూడా అయితే డౌన్ అయిపోతాయి అనమాట. ఓకేనా, సో ఇలా ఏంటంటే కనుక మీరు మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయొచ్చు అనమాట. ఎవరైతే కనుక పర్టికులర్గా చూస్తారని అని మీకు అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి, వాళ్ళకి మాత్రమే ఒక లింక్స్ అయితే పెట్టండి అనమాట. ఓకేనా, సో మీరు ఎవరికి పడితే వాళ్ళకి లింక్స్ అనేది పెట్టేసి మీరు వీడియోని చూడండి అని చెప్పేసి వాళ్ళని స్ట్రెచ్ చేసినా సరే వాళ్ళు వీడియో అయితే చూడరు అనమాట. ఓకేనా, జస్ట్ వాళ్ళు వీడియో ఓపెన్ చేసి లైక్ చేసి బయటకు వచ్చేస్తారు కాబట్టి సో మనకి ఫస్ట్ వీడియో పెట్టిన 1 hourలోనే మనకి ఇంప్రెషన్స్ అయితే రావాలన్నమాట. ఫస్ట్ మనకి యూట్యూబ్లో వీడియో వెళ్ళిన తర్వాత 1 hourలో ఇంప్రెషన్స్ అనేది ఎంత బాగా వస్తాయో దాని తర్వాత ఇంపాక్ట్ అనేది మనకైతే కంప్లీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మీరైతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కనుక మీకు వీడియోస్ని పర్టికులర్గా చూస్తారని చెప్పి మీకు అయితే అనిపిస్తుందో సో వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి, వేరే వాళ్ళకైతే వదిలేండి గైస్. ఓకేనా, సో మీకు ఒకవేళ కనుక వాళ్ళు కూడా చూడాలి అనిపిస్తే కనుక మీరైతే స్టేటస్ పెట్టుకోండి, నచ్చిన వాళ్ళైతే చూస్తారు, నచ్చిన వాళ్ళైతే వదిలేస్తారనమాట. ఓకే, సో గైస్ ఇక్కడ వచ్చేసి మాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఎవరు కూడా అయితే చూడరు భయ్య మీ యొక్క వీడియోస్ అనేది షేర్ చేసిన సరే, సో మేమేం చేయాలి యూట్యూబ్లో వ్యూస్ అనేది రావడానికి అని చెప్పేసి అయితే అనుకుంటారు కదా, సో వాళ్ళకైతే కంప్లీట్గా అయితే చెప్తాను అనమాట. మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క ఫ్యామిలీ కానీ ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే నేను ఇప్పుడు ఏదైతే కనుక టిప్ అనేది చెప్తానో ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. సో మీకు ఈజీగా వ్యూస్ అయితే వస్తాయి గైస్. ఓకే, సో ఈ టిప్ వచ్చేసి బేసిక్గా మనకి ఏదైతే ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రెసెంట్ దీని మీద అయితే యూజ్ చేయట్లేదు, మనకు సెకండ్ ఛానల్ మీద అయితే యూజ్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా మనకు సెకండ్ ఛానల్ కూడా అయితే వ్యూస్ అయితే చూసుకోవచ్చు అనమాట, మీరు ఎలా వస్తాయి అని చెప్పేసి. ఓకే, సో గైస్ ఇక్కడ కనుక మనకు సెకండ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందన్నమాట. సో మీరు అక్కడి నుంచి అయితే ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి టిప్ వచ్చేసి ఏంటంటే కనుక మీరు వేరే ఒక మొబైల్ అయితే తీసుకోవాలి గైస్. ఓకే, మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కానీ ఎవరి దగ్గర అయినా సరే ఒక మొబైల్ అయితే తీసుకోండి. సో దాంట్లో ఒక 10 నుంచి ఒక 30 మెయిల్స్ వరకు అయితే క్రియేట్ చేసుకోండి. ఈ 30 మెయిల్స్ నుంచి మీరేం చేస్తారంటే కనుక మీ యొక్క యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే ఆ 30 మెయిల్స్ నుంచి వీడియో అయితే చూడాలి. ఓకేనా, నాన్ మానిటైజేషన్ యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. మానిటైజేషన్ అనేది కనుక మీరు కనుక చూస్తే ఆటోమేటిక్గా మానిటైజేషన్ అనేది అయితే డిజేబుల్ అయిపోతుంది. మానిటైజేషన్ అనేది అవ్వనంత వరకు మీరైతే ఒక మెయిల్స్ అనేది యూజ్ చేసి మీకు వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో నేను ఇప్పటి వరకు అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రోజు అయితే నేనైతే మనకు వీడియోస్ అయితే చూడడం జరుగుతుంది, మనకు సెకండ్ ఛానల్ వీడియోస్ అనేది. ఓకేనా, సో ఎవరు ఏం చెప్పినా సరే మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి అనమాట, మీకు ఈజీగా వ్యూస్ అయితే వస్తాయి గైస్. ఓకే, సో ఒకవేళ కనుక మనకి ఇది కష్టంగా ఉంది ఏంటని చెప్పేసి మీకు అనిపిస్తే మాత్రం మీరు ఏంటంటే కనుక మాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకొని వ్యూస్ అయితే తెప్పించుకోండి. ఓకే, ఈ టిప్ అనేది ఎవరు కూడా యూట్యూబ్లో అయితే చెప్పరనమాట, ఎందుకంటే మనకి కొద్ది ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి ఇన్వాలిడ్ క్లిక్ అని చెప్పేసి ఇట్లా అయితే వస్తుంది. మనకి మానిటైజేషన్ అనేది అవ్వనంత వరకు ఓకే, మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మీరు యూస్ చేస్తే ఇన్వాలిడ్ క్లిక్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇదిగా ఇవాళ వీడియో అనేది మీకు అయితే నచ్చింది అనుకోండి, మాత్రం డెఫినెట్గా మనకు ఛానల్ అయితే ఫాలో ఉండాలి అనమాట. అండ్ కాకుండా అప్కమింగ్ వీడియోస్ కోసం మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, సీ యూ అంటూ థ్యాంక్ యూ, బాయ్.